హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. ఇప్పుడే జరిగింది మొత్తం అంతాను. ఒక గంట అయింది పడుకోవడం. నేను మొత్తం పాయింట్లన్నీ రాసుకునేసరికి 4 o'clock అయింది కరెక్ట్గా. ఇది అప్లోడ్ అయ్యి మీ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 అవుతుంది అనుకుంటున్నా. 5 వస్తే గ్రేటే. సో బేసిక్గా కొన్ని క్రేజీ కాన్వర్జేషన్లు అయ్యాయి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ అయిపోయింది మెయిన్ ఎపిసోడ్లో చూపించినట్టు. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత రకరకాల కాన్వర్జేషన్ జరిగాయి. లైక్ విష్ణుప్రియ వచ్చి నిఖిల్కి సారీ చెప్తుంది. అలాగే డబల్ షేడ్స్ చూశాను నేను నైనిక దగ్గర నుంచి. అండ్ నైనికాకి నిఖిల్కి మధ్యలో చాలా డీప్ డిస్కషన్ జరుగుతుంది. అలాగే ప్రేరణ పర్ఫెక్ట్గా డీకోడ్ చేస్తుంది నిఖిల్ స్ట్రాటజీ గురించి. ఆ విషయం సీతకి చెప్తుంది. పర్ఫెక్ట్గా వెళ్తుంది ప్రేరణ అనిపించింది. అంటే అట్లీస్ట్ రీడ్ చేసింది మాట ఎవరిని, నిఖిల్ని. అలాగే కొన్ని క్రేజీ కాన్వర్సేషన్ జరిగే. ఈ పులిహోర ఏమంటారు ట్రాకే చూడలేకపోయామాట. అది కూడా కొంచెం జరిగింది. ఎవరిది? విష్ణుప్రియది, పృథ్వీ సైడ్ నుంచి ఏం లేకపోయినా విష్ణుప్రియ సైడ్ నుంచి చాలా ఎక్కువైపోతుంది. పాప గట్టిగా హట్ అయ్యేటట్టుంది ఒకవేళ ఆయన ఏదైనా చెప్తే. బట్ ఆయన సైడ్ నుంచి పెద్ద ఏం లేకపోయినా ఈమె సైడ్ నుంచి చాలా టూ మచ్ ట్రాఫిక్ ఉంటుంది. మాట్లాడదాం కూడా, అది కూడా కొంచెం ఇంపార్టెంట్ బిట్ ఉంది. సో దయచేసి వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. చాలామందికి రికమెండేషన్స్ వెళ్ళట్లేదు, వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ టాస్క్ ఆ డ్యాన్స్ టాస్క్ చూసే ఉంటారు మెయిన్ ఎపిసోడ్లో. అది శక్తి టీం వాళ్ళు గెలుస్తారు. సో వాళ్ళకి 1 lakh వస్తుంది. ఇంకో బోర్డు ఎక్స్ట్రా పెడతారు. దానివల్ల వైల్డ్ కార్డ్ని ఇంకొకరు ఆపుతారు. సో మొత్తం 5 టాస్క్లు అయితే 3 టాస్క్లు వీళ్ళు విన్ అయ్యారు. 2 శక్తి, 1 కాంటారా, 2 ఓడిపోయారు. సో 2 వైల్డ్ కార్డ్స్ కన్ఫర్మ్ అన్నట్టు. దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తుంది. ఇకతో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ అయిపోయిందని చెప్పి. అలా అయిపోయిందని చెప్పినా కూడా వీళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట. నిఖిల్ ఏమంటాడంటే 5 టాస్క్లో 2 ఫెయిల్ అయ్యాం కాబట్టి 2 వైల్డ్ కార్డ్స్ వస్తారేమో ఈ సండే అని చెప్పి అంటాడు. తర్వాత సోనియాకులు అంటది అలా అయితే ఈ సండే 2 వస్తారంటే ఈ సండే ఇద్దరిని ఎలిమినేట్ చేసేసి వాళ్ళిద్దరిని తెస్తారేమోరా అంటే అని సోనియా అంటది. నైనిక అంటది అమ్మో అలా అయితే ఇంకా 9 వైల్డ్ కార్డ్స్ వస్తారా, వద్దు బిగ్ బాస్, ఎందుకంటే 12 అన్నారు కదా, 3 కాపాడుకున్నారు కాబట్టి 9 అంటే. బేసిక్గా వీళ్ళు కూడా అర్థం కావట్లేదు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్లో క్లియర్గా చెప్పారు భూకంపం వస్తుంది వైల్డ్ కార్డ్స్ రూపంలో 12 మంది, అందులో మీరు ఎంతమందిని ఆపగలరు ఆపుతారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు 2 weeks పోయాక వస్తారని క్లియర్గా చెప్పి నేను నెక్స్ట్ వీక్ అనుకున్నారు. ఆ మెయిన్ లాజిక్ వదిలేశారు. మేబీ నెక్స్ట్ వీక్ కంటిన్యూషన్ ఉంటుందేమో టాస్క్లో అంతే. బట్ వీళ్ళకి క్లారిటీ ఇంకా రాలేదు. నిఖిల్ ఏం చెప్తాడంటే క్లియర్గా లేదు, ఈ వీక్ అయితే టాస్క్ మేబీ అయిపోయినట్టుంది, నెక్స్ట్ వీక్ ఉండొచ్చేమో అని నిఖిల్ అంటాడు. మణికంఠ ఏమో అంటాడు వామ్మో 9 వైల్డ్ కార్డ్స్ అని చెప్పి మనోడు అప్పుడే ఫిట్స్ వచ్చేస్తుంది, పాపం భయపడిపోతున్నారు ఆల్రెడీ. నా 9 ఏంటి బిగ్ బాస్, 9 ఏంటి అని చెప్పి. ఆయిచౌమ్ గారు అంటారు 9 వస్తే మనం 4 వెళ్ళిపోతాం ఈ 2 weeksలో, అది కన్ఫర్మ్ అని అంటారు. మణికంఠకి ఇంకా భయం వేసేస్తుంది. తర్వాత ప్రేరణ అంటది విష్ణు ఏది, ఇక్కడ మొదలవుతుంది పులిహోర ట్రాక్. విష్ణు అంటే వీళ్ళ బెడ్రూమ్లో అడుగుతుంది మరి ప్రేరణ విష్ణు ఏది అని చెప్పి సీతని. ఇంకా మాట్లాడిన అన్నది కదా పృథ్వీతో, మళ్ళీ వెళ్ళిపోయిందా అంటే అప్పుడు ప్రేరణ వచ్చేస్తుంది, విష్ణుప్రియ లోపలికి వస్తుంది. అప్పుడు విష్ణుప్రియ అని ప్రేరణ అని అంటది అనమాట. ఈ రోజు నుంచి ఫుల్ మారిపోయి అన్నావు అంటే విష్ణుప్రియ అంటది నేను మారిపోయా బట్ హ్యుమానిటీ అయితే పోదు కదా, హ్యుమానిటీ ఉంది కదా అంటే. యాక్చువల్గా దెబ్బ తగులుతుంది పృథ్వీకి, దానికి ఆయింట్మెంట్ రాయడానికి వెళ్ళింది అన్నమాట విష్ణుప్రియ. సో సీత అంటది సోనియా రాస్తుంది కదరా నువ్వెందుకు అంటే విష్ణుప్రియ అది వదిలేయండి కొంచెం, ఇది నా పర్సనల్ అంటది విష్ణుప్రియ. అప్పుడు సీత అంటే డ్యూడ్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ టు మెయింటైన్, కొంచెం మెయింటైన్ చేయి డిస్టెన్స్ అన్నట్టు చెప్తుంది సీత విష్ణుప్రియకి. విష్ణుప్రియ అంటదప్పుడు నువ్వు పడినా కూడా నేను రాస్తా కదరా ఎందుకు అలా అంటావు అంటే సీత తన వేరు నేను వేరు, డోంట్ మిక్స్ బోత్ ఆఫ్ మీ బోత్ ఆఫ్ అస్, ఓకేనా, అలా కంపేర్ చేయకంటే విష్ణుప్రియ యా ఐ నో ఐఎమ్ నాట్ కంపేరింగ్, ఐఎమ్ కంపేరింగ్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అంటే సీత అంటది నీకు ఒకటి అర్థం కావట్లేదు, యు ఆర్ లూజింగ్ ఇన్ దిస్ ప్రాసెస్ అంటే అక్కడ పక్క ఇంట్రెస్ట్ లేకపోయినా నువ్వే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే నువ్వే తక్కువైపోతాయని చెప్పి సీత ఇంట్రెస్ట్ను. అండ్ విష్ణుప్రియ కూడా అన్నదంట ఈరోజు ఇంకా నేను మాట్లాడిన తగ్గించేస్తానని, బట్ అక్కడ ఏం లేదు ఇంకా పెరిగిపోయింది. అప్పుడు చెప్తుంది అన్నమాట యువర్ లూజింగ్ ఇన్ దిస్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు అని. అప్పుడు విష్ణుప్రియ అంటది దిస్ ఈజ్ ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరికైనా డిస్ట్రాక్షన్ ఉంటుంది లైఫ్లో, అదే లైఫ్ అని చెప్తుంది సీత. ఓకే ట్రై అంటున్నా ఐ కెన్ అండర్స్టాండ్. విష్ణుప్రియ అంటది డోంట్ యూ థింక్ ఐఎమ్ ట్రయింగ్, ఇప్పుడు మీరు ఇందాక ఆ ఓడిపోయిన గేమ్ని దీంతో క్లబ్ చేయకండి, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ గాట్ సఫికేటింగ్, మీరు వేరేలా తీసుకెళ్తారంటే సీత అంటది నువ్వే కదరా అన్నావు, సరే అది నీ ఇష్టం,
నువ్వు నాకు చెప్పావు కాబట్టి నేను నిన్ను అడిగా, ఇంకా అది నీ పర్సనల్ అని చెప్పంటే విష్ణుప్రియ నాకు సెన్స్ ఉంది కదరా, నాకు తెలుసు ఏం చేస్తానో లేదో, నేనేం చిన్నపిల్లని కాదా అని, నేను డంబు కాదు, బట్ ఐ కాంట్ డూ ఇట్ ఇన్ 1 డే రా, ఒక్క రోజులోనే అంత మార్పులు నేను చేయలేని చెప్పి అంటదా. మళ్ళీ పులిహోర కలుపుతుంది కాసేపు, అక్కడికి వెళ్తాం కాసేపు. తర్వాత నబీల్ ఏమో ఆయిచవంకు చెప్తారన్నమాట, అన్న మనం ఓడిపోయాం కదా, వాళ్ళు విన్ అయ్యారు కదా మనకంట, సో వాళ్ళకి సూపర్ మార్కెట్ రావచ్చు, మనకి జనరల్ రేషన్ రావచ్చు, సో బీ ప్రిపేర్డ్ అన్న అని 100% అదే అవుద్ది. నెక్స్ట్ యష్మి ఏమో నిఖిలు మిగిలిన మొత్తం వాళ్ళ బ్యాచ్ అంతా డిన్నర్ చేస్తారన్నమాట అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర. యష్మి సరైన పాయింట్ అడుగుతుంది, మనం విన్ అయ్యాం కదా, మరి వాళ్ళ టీంలో నుంచి ఒకరు మైనస్ చేయరా అప్పుడు అని. యాక్చువల్గా టాస్క్ అయిపోయింది కూడా మైనస్ చేయరు, బట్ నిఖిల్ అంటాడు మేబీ రేపు ఉండొచ్చేమో, నిన్న దానికి ఈరోజు చేయించారు కాబట్టి రేపు చేస్తారేమో అని, బట్ నాకు తెలిసి ఇంక చేయించారు ఎందుకంటే టాస్క్ అయిపోయింది కాబట్టి. బట్ యష్మి కూడా ఆనందం చూడండి ఇంకొకరు తీసేద్దని చెప్పి. ఇప్పుడు పృథ్వీ అడుగుతాడనమాట, మైనస్ చేస్తే ఎవరిని చేస్తే వాళ్ళ టీంలో నుంచి అంటే వెంటనే ప్రేరణ అంటది. సో ఫిక్స్డ్ పేరు, బట్ అవ్వదు ఇంక అయిపోయింది టాస్క్. ఈ మధ్యలో ఒక కామెడీ ట్రాక్ జరుగుతుంది, ప్రేరణ టోరింగ్ ఉంటుంది కదా, దాన్ని ఏదో అంటారు కాలికి రింగ్ మెట్టెలు, అది పోయిందంట, దాని గురించి అడిగితే అందరూ కామెడీ చేస్తారన్నమాట. నబీలు ఏదో వెరైటీగా నవ్వుతాడు, అది ఇమిటేట్ చేయడం కూడా కష్టం, బట్ ఆ నవ్వు చూస్తే మనకు నవ్వు వస్తుంది, నవ్వుకుంటారు. అప్పుడు బట్ ఏమనుకుంటాడంటే నిఖిల్ తీసేయడం అంటే చెప్తాడు మాట అందరూ. సో మణికంఠ వచ్చి నిఖిల్ అంటాడు, అరే నువ్వు ప్రేరణ రింగ్ తీసావు అంటే, ఐ స్వేర్ ఆన్ మై మామ్రా అంటే, అంత వద్దులేరా బాబు, ప్రేరణ ఏడుస్తుంది, గో అండ్ టాక్ టు హర్ అంటాడు. ఏం ఆడట్లేదు కానీ ఎత్తుక్కుంటుంది. ప్రేరణ అడుగుతుంది మాట, రింగ్ చూసావంటే, నీ రింగ్ నేను ఎందుకు చూస్తాను, నిజంగా నేను తీయలేదురా బాబు, ఆ టోరింగ్ మామూలు చెయ్యి రింగ్ అంటే నేను తీసుకోవచ్చు, అది గోల్డ్ కూడా కాదు, గోల్డ్ కాదు నేను తీసుకుని ఏం చేస్తానని చెప్పి అక్కడ ఫ్రిడ్జ్లో 2 పల్పీలు పట్టుకొని వెళ్ళిపోతారు. అక్కడ కాసేపు ఫన్ చేసుకుంటారు అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఇంపార్టెంట్ డిస్కషన్ స్టార్ట్ అవుతాయి, జాగ్రత్తగా వినండి. నిఖిల్ నైనికకి చెప్తారన్నమాట, ఫుడ్ ఫస్ట్ ఎవరికి పెడతావరా, మీ ఫ్యామిలీయా ఆర్ పక్కింటి ఫ్యామిలీకా. నైనిక అంటది మా ఫ్యామిలీకి. నిఖిల్ అదే కదరా నేను చేశాను, బికాజ్ నిన్ను నేను ఎందుకు నీకు సపోర్ట్ చేశా అంటే అది మోటివేషను, ఆ టైంకి తెలియదు కదా మా క్లాన్లో నుంచి ఒకరు వెళ్ళిపోతారని చెప్పి, అది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పృథ్వీ నబీల్ ఆడినప్పుడు విష్ణు తప్ప ఎవరైనా సపోర్ట్ చేశారా, బట్ ఐ వాజ్ షౌటింగ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్, గేమర్, అది స్పోర్ట్మ్యాన్షిప్, మీకు అది కనబడట్లేదు. విష్ణుప్రియ అంటది, నేను నిన్ను తప్పు అనలేదు అంటే నేను లేదు సీత నిన్న సపోర్ట్ చేసావు, బట్ ఈరోజు ఎందుకు చేసావు అని చెప్పి అడుగుతుంది. దానికి లాజిక్ ఏం లేదు, ఫస్ట్ నేను సీతతో మాట్లాడినప్పుడు మాకు తెలియదు ఒకవేళ గేమ్ ఓడిపోతే మా టీంలో నుంచి ఒకరు పోతారని, అందుకు అలా అనుకున్నాము, దాని తర్వాత అర్థమైంది. అండ్ క్లియర్గా ఇంకోటి చెప్పారు కదరా, డిసడ్వాంటేజెస్ ఏంటి అడ్వాంటేజెస్ ఏమో కూడా తెలియవు, నన్ను ఇష్టపడి వచ్చారు ఇష్టపడి రాలేదో నా క్లాన్కి నా మెంబర్స్ అనేది సెకండరీ, ఇట్స్ ఓకే ఈవెన్ ఇఫ్ పీపుల్ థింక్ ఐఎమ్ డబుల్ ఫేస్ అంటే, విష్ణుప్రియ డబుల్ ఫేస్ అంటుంది కదా, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఐఎమ్ ఓకే, నేను ఫ్యామిలీని కాపాడిన తర్వాతే నా దగ్గర ఇంకో ఆపర్చునిటీ ఉంటే పక్కింటి ఫ్యామిలీని కాపాడతాను, కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు నా ఫ్యామిలీ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా చాలా డీటెయిల్డ్గా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్తో మంచిగా డిస్క్రైబ్ చేసి బాగా చెప్తారన్నమాట. వీళ్ళకైతే క్లారిటీ వచ్చింది, నిఖిల్ మంచి గేమ్లో ఆడుతున్నాడు, ఒక స్ట్రాటజీతో వెళ్తున్నాడు అని చెప్పి. బేసిక్ ఈ కాన్వర్జేషన్ అంతా వై నబీల్, ఎందుకు నబీల్ తీసావు అనే దానికి ఈ ప్రాపర్ రీజనింగ్ ఉంటుంది, జస్టిఫికేషన్ కూడా ఉంటుంది. అంతేగాని మా ఫ్యామిలీని రోడ్డు మీద పడేసి పక్కింటి ఫ్యామిలీ గురించి నేను చేయలేను కదరా, అండ్ ఐఎమ్ చీఫ్ ఫర్ ఎ క్లాన్ నాట్ ఫర్ ది హౌస్ అంటాడు. పర్ఫెక్ట్ డైలాగ్, అంతే కదా. నిఖిల్ చీఫ్, ఆ క్లాన్కి చీఫ్ కానీ హౌస్కి చీఫ్ కాదు కదా. సో వాళ్ళ క్లాన్ గురించే చూసుకుంటాడు, వాళ్ళ క్లాన్ ప్రియారిటీసే చూసుకుంటాడు, ఆ క్లాన్కి ఏంటి అవసరమో చూసుకుంటాడు, ఆ క్లాన్ను ప్రొటెక్ట్ చేయడానికి చూసుకుంటాడు, అంతకుమించి ఏమి ఉండదు. సింపుల్ లాజిక్. విష్ణుప్రియ ఓకే ఐఎమ్ సారీ అంటది. ఇక్కడ సారీ అంటదే, మరి మెయిన్ ఎపిసోడ్లో ఏమో బొట్టు గాజులు అని చెప్పి వరస్ట్ డైలాగులు వేసింది. 2 వరస్ట్ అనిపించింది విష్ణుప్రియ. నిఖిల్ ఇట్స్ ఓకే నాన్న, నువ్వు సారీ చెప్పినంత మాత్రాన చెప్పింది రివర్స్ అయిపోదు కదా, ఇట్స్ ఓకే. అండ్ నబీల్ తీసిన అడ్వాంటేజ్ ఏంట్రా, తీయకపోతే ఏంట్రా, ఏం సాధించారు మీరు అని అడుగుతాడు. నిజం ఈ సాధించింది ఏం లేదు అక్కడ. ఇప్పుడు నేను నా క్లాన్కి చీఫ్, మణిగాడు వచ్చి సాక్రిఫైస్ అంటే తీసి పెట్టా, అంతేకాని పర్పస్ఫుల్గా ఎవరిని తీసి పక్కన పెట్టలేదు కదా, అది ఎందుకురా మీకు అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ థింగ్, ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ క్లాన్ వాళ్ళు డిసైడ్ అవుతారని అనుకున్నాం, కానీ సడన్గా బిగ్ బాస్ వచ్చి ట్విస్ట్, మీ క్లాన్లో వాళ్ళు ఓడిపోతే మా మీద బాంబు వేశారు, అదంతా ప్రెజర్ నా మీద పడింది, అది అర్థం చేసుకోరండి మీరు, మీకు అన్నీ అర్థం కావు మీ పవర్ పఫ్ గర్ల్స్కి అని అంటాడు. విష్ణుప్రియ అంటది, మేము ముగ్గురమే రియాక్ట్ అవ్వలేదు, అందరూ రియాక్ట్ అయ్యారు, చాలామంది రియాక్ట్ అయ్యారు అంటే, అప్పుడు నిఖిల్
ఫస్ట్ నువ్వు నిఖిల్ అనే పేరు అన్నావు చూసావా, బేసిక్గా అక్కడ 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ ఉన్న క్లాన్కి ఫేస్ నేను కాబట్టి నా పేరే వస్తుంది, నువ్వు డ్యూల్ షేడ్ అన్నా డబుల్ షేడ్ అన్నా అని అంటాడనమాట. మాకు కనిపించింది నువ్వు నిన్న ఏం చెప్పావు అండ్ ఈరోజు ఏం చేసావు ఆ కాంట్రడిక్టరీగా అనిపించింది, సడన్గా ఇలా అవ్వేసరికి మేము అలా ఫీల్ అయ్యామని విష్ణుప్రియ అంటదన్నమాట. నిఖిల్ ఏమంటాడంటే అప్పుడు దాకా సపోర్ట్ చేశావు కదరా, మణిగాడు వెళ్ళక ముందు వరకు చేశాం కదా, మణిగాడు వెళ్ళిన తర్వాతే కదా అర్థమైంది ఓడిపోతే క్లాన్లో నుంచి ఒకరు వెళ్ళిపోతారని చెప్పి. సో నా క్లాన్ని ప్రొటెక్ట్ చేయడం నాకు ఫస్ట్ ప్రియారిటీ, అది ఎందుకు మీకు అర్థం కావట్లేదని చెప్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఓడిపోయిన టీంకి డిసడ్వాంటేజ్ ఏంటో కూడా సరిగ్గా తెలియదు, ఎవరైనా ఎలిమినేట్ చేయమంటారో కూడా తెలియదు. సో హౌ కెన్ ఐ ఎలిమినేట్ ఎనీ 1 పర్సన్ ఫ్రమ్ మై క్లాన్ అని చెప్పి నీట్గా చెప్తాడు. సరే ఆ గేమ్ మీరు విన్ అయ్యారు అనుకుందాం రా, సో మీరు మా క్లాన్లో నుంచి ఎవరిని తీస్తారు చెప్పండి అంటే ఇంక ఆన్సర్ లేదు. ఎంత లోపల పృథ్వీ వస్తే అక్క పొంగిపోతుంది. ఏంటంటారు, నాకు కాసేపు అర్థం కాలేదు ఎందుకు బ్లష్ అవుతుంది, నిఖిల్తో మాట్లాడుతూ సడన్గా బ్లష్ అవుతుంది ఎందుకు అనుకుంటే అక్కడ పృథ్వీ ఉంటాడు. అప్పుడు నిఖిల్ని సరే నువ్వు వెళ్ళు అని చెప్పి నవ్విసుకుంటుంది. ఏందో అక్కడ ఏట్లేదు మళ్ళీ మూమెంట్ ఎక్కడ పృథ్వీ దగ్గర నుంచి, ఇక్కడ నుంచి మూమెంట్ బాగా ఎక్కువైపోతుంది. కాసేపు సొల్లేసుకున్నారు సార్, వాళ్ళు ఏవేవో మాట్లాడుకున్నారని చెప్తే మీరు చెప్పించుకోడేస్తున్నాను. తర్వాత ఆమె కాలు ఆమె అరికాలు ఆయన అరికాలు టచ్ చేసి చూసుకున్నారు, ఏవో లాజిక్లు మాట్లాడుకున్నారు. ఆ పులిహోర నా వల్ల కాదు, ఇక్కడ ఏవో ఉంటారు మాట్లాడుకుంటారు అన్నమాట. పృథ్వీ ఏదో అడుగుతాడు, నువ్వు ఇంట్లో ఒక్కదానిమే ఉంటావా అంటే విష్ణుప్రియ సిగ్గుపడిపోతుంది మాట్లాడుతుంటే, నాకు ఇంట్లో ఒక్కరిదానే ఉండడం నాకు ఇష్టం అని చెప్పి నవ్వేసుకుంటుంది. పృథ్వీ ఏం చేస్తావు అంటే ఏం లేదు డ్యాన్స్ ఈట్ స్లీప్ అని చెప్పి ఇలా చాలా దరిద్రమైన సొల్లు అవుతుంది. ఈ పులిహోర మాత్రం చూడలేకపోతున్నాను, ఇది ఆర్గానిక్గా ఉందో లేదో పక్కన పెడితే 2 సైడ్ నుంచి లేదు, అదే బాధ. ఇంకో దరిద్రం ఏంటంటే విష్ణుప్రియ సైడ్ నుంచి వస్తుంది, అమ్మాయి సైడ్ నుంచి, అబ్బాయి సైడ్ నుంచి లేదు. సీత ప్రేరణ అదే చెప్తారన్నమాట, ఈ ప్రాసెస్లో నువ్వు తక్కువ చేసుకున్నావు చూసుకొని. బట్ విష్ణుప్రియ ఎందుకో ట్రాక్ తప్పుతుంది అనిపిస్తుంది, చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. ఈ గ్యాప్లో మన మణికంఠకి సోనియాకి డిస్కషన్లు అవుతుంది. ఏంటంటే సోనియాకులు అడుగుతుంది అన్నమాట, చీఫ్ సెలక్షన్ ప్రాసెస్లో ఏరా అక్క అంటావు కదా, నేను నీ మైండ్లో లేనా అంటే నువ్వు ఉన్నావు అక్క, బట్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇప్పుడు నేనే, దాని తర్వాత ముందు నుంచి నేను మాట ఇచ్చినట్టే నేను సీత అండ్ నబీల్ అనుకున్నాను, దాని తర్వాత నువ్వు అక్క అంటే చెప్తుంది. ఓకే లేరా నేను మామూలుగా అడుగుతున్నా, నాకేం మైండ్లో ఏం లేదు, అదేం నేను క్యారీ ఫార్వర్డ్ కూడా చేయట్లేదు అంటే మనకంటే మళ్ళీ సేమ్ లూప్ వేస్తారు వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి. నేను అంతే అక్క చాలా మూడీని, ఎవరు జోకులు వేసినా నేను తీసుకొని జోకేస్తే పక్కకి వెళ్ళిపోతాను. ఇక్కడికి వచ్చాక అలవాటైంది, ఇక్కడికి వచ్చాక ఫస్ట్ 2 వీక్స్ నాకు జోకులు వేస్తే నాకు ఇరిటేషన్ వచ్చేది. శేఖర్ భాషతో కూడా అదే చెప్పేవాడిని, బట్ ఇప్పుడైతే నేను కంప్లీట్గా చేంజ్ అయ్యాను, జోకులు ఇంకా వేస్తే నేను ఎంజాయ్ చేస్తున్నాను. నీకు తెలియదు అక్క నా గురించి, నేను 1.5 year ఇంట్లో ఒక్కనే ఉండిపోయి అలా నాలో నేను మాట్లాడుకొని అలవాటు అయిపోయి ఇప్పుడు కూడా అదే అలవాటు అవుతుంది అని చెప్పి మనోడు పురాణం అంతా మళ్ళీ చెప్తారు. సోనియాకులు అనుకుంటుంది ఓకే ఈరోజు నేను ఇలా బలైపోయాను అని చెప్పి. అది ఇప్పుడు ఇంకోటి మెయిన్ డిస్కషన్కి వచ్చేద్దాం. నైనిక నిఖిల్ది. నైనికాది నాకు ఎంత డబల్ షేడ్ అనిపించిందంటే, మెయిన్ ఎపిసోడ్లో వన్స్ నబీల్ని రిమూవ్ చేసిన తర్వాత నైనిక ఏవేవో మాట్లాడుతుంది చాలా నిఖిల్ని చాలా దారుణంగా అంటూ, ఈసారి కన్ఫామ్గా నామినేషన్లో వేస్తా, ప్రతిసారి ఇమ్యూనిటీ వస్తుంది కదా, ఈసారి ఇమ్యూనిటీ ఉండదు, నేను కన్ఫామ్గా నామినేట్ చేస్తా వరస్ట్ గిరిస్ట్ అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు నేను చాలా మంచిదాన్ని, బట్ వేరే వాళ్ళు మా క్లాన్లో వేరే వాళ్ళు నిన్ను తప్పుగా అంటున్నారు, అది నేను తీసుకోలేకపోతున్నాను అండ్ వాళ్ళతో గట్టిగా డిఫెండ్ కూడా చేయలేకపోతున్నాను, సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వస్తున్నా అని చెప్పి మాట్లాడుతుంది. కానీ ఆమె మాట్లాడిన దానికి చేష్టలకి అలా ఏం లేదు. నిఖిల్ దగ్గర ఒకలా మాట్లాడుతుంది, వాళ్ళ క్లాన్కి వెళ్ళేసరికి వాళ్ళు నిఖిల్కి నెగిటివ్గా మాట్లాడుతుంది. బట్ వీళ్ళ మధ్యలో జరిగిన కాన్వర్జేషను ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే, నిఖిల్ చాలా డీటెయిల్గా చెప్తాడు ఈరోజు జరిగింది ఏంటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఏడిసింది, మేము చేసింది ఎందుకు లాజికల్గా కరెక్టో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏం చెప్తాడంటే నైనికాకి నైనిక ఏమో నిఖిల్కి అంటుంది మరి నాకు అనిపించింది అంటే, నిఖిల్ ఏంది దట్ వాజ్ రాంగ్ డెసిషన్ అనా అంటే నబీల్ తీయడం అన్నమాట. నైనికంటే నాట్ ఆన్ దోస్ గ్రౌండ్స్ యాజ్ ఎ చీఫ్ యూ టుక్ ఏ రైట్ డెసిషన్, చీఫ్గా నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు, బట్ నేనేమనుకున్నా అంటే నీ ఇండివిజువల్ డెసిషన్ అయితే ఖచ్చితంగా అది కాదేమో అని నా ఫీలింగ్ అని ఇక్కడ నుంచి మొదలెడుతుంది రాయ అంటే తెలుసుకోవడానికి. నిఖిల్ అంటే నోరా నా ఇండివిజువల్ డెసిషన్ కూడా అదే, నాకు యాక్చువల్గా 3 points వచ్చాయి అని చెప్పి పాయింట్స్ డీటెయిల్గా డిస్క్రైబ్ చేస్తారనమాట. ఒకటి వైల్డ్ కార్డ్స్ ఆపే మోటో హౌస్ వైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను అక్కడ ఏ క్లాన్కి ఎక్కువ కార్డ్స్ పడతాయో వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉన్నాయన్నారు, అలాగే ఎవరికి తక్కువ పడతాయో వాళ్ళకి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, అండ్ మన టీం సాక్రిఫైస్ చేయాలి ఓడిపోతే అన్నది
మనీగాడు వెళ్ళిపోయిన తర్వాతే తెలిసింది. సో అప్పటి వరకు మాకు తెలియదు. మనీ తర్వాత కూడా నేను ఎంకరేజ్మెంట్ ఎవరికి ఎలా ఇవ్వాలో పర్సనల్ గ్రౌండ్స్లో ఎంకరేజ్మెంట్ ఇచ్చిన. గేమ్ ఈజ్ గేమే. ఇక్కడ అందరూ నబీల్ని తీసేసామని ఫీల్ అవుతున్నారు. నబీల్ని నమ్ముకొని మీరు వచ్చారేంట్రా? నబీల్ని నమ్ముకొని మీరు రాలేదు కదా బిగ్ బాస్కి. మీరు ఇండివిజువల్గానే వచ్చారు కదరా, ఇండివిజువల్ గేమ్ ఆడాలి కదరా, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు నబీల్ని తీసేస్తే అని అంటాడు. అండ్ మనం ఎగ్ టాస్క్ ఆడినప్పుడు నబీల్ని తీసాం గుర్తుందా అంటే నైన్కి దట్ వాస్ క్లాన్ టు క్లాన్ కదా అంటే ఇది కూడా క్లాన్ టు క్లానేరా, వైల్డ్ కార్డ్స్ పక్కన పెడితే ఇది కూడా క్లాన్ టు క్లానే కదా అని అంటాడనమాట. అండ్ చెప్పే కదా డిసడ్వాంటేజెస్ ఎక్కడ దాకా వెళ్తుందో కూడా ఎవరికి తెలియదు ఇక్కడ. అండ్ బిగ్ బాస్ ఇంకోటి చెప్పాడు, గమనించారా? ఓడిపోయాక ఎన్ని వైల్డ్ కార్డ్స్ వస్తాయో మన సైడ్ నుంచి అన్నీ కూడా పోవచ్చు, అంతమంది ఎలిమినేట్ అవ్వచ్చు కూడా అన్నారు కదా. సో లూజింగ్ క్లాన్కి ఏముంటుందో కూడా తెలియదు కదరా, యాజ్ ఎ చీఫ్గా నాకు ఆ భయం ఉంటుంది, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా అని చెప్తాడు. సో అలా చూస్తే నా దగ్గర 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని సేవ్ చేయడం నా ఫస్ట్ ప్రియారిటీ కదా. నీ క్లాన్కి వచ్చి నీ ప్రాఫిట్ ఏంటి, నువ్వేం చేసావంటే నేను ఏం చెప్తాను, సాక్రిఫైస్ చేసా వైల్డ్ కార్డ్ అవ్వడానికి అని అనలేను కదా అని చెప్తాను అనమాట. ఎవరు వస్తారో తెలియదు, వాళ్ళ కోసం మన వాళ్ళని సాక్రిఫైస్ ఎలా చేస్తా చెప్పు, యూ థింక్ అబౌట్ ఇట్ అని చెప్తాడు. పర్ఫెక్ట్ పాయింట్లు. ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా వైల్డ్ కార్డు లేదు, బొక్క కార్డు లేదు, వాళ్ళు వస్తారని వీళ్ళకి ఎలాగో తెలుసు, ఎందుకంటే వీళ్ళు 14 మెంబర్స్తో వచ్చారు కాబట్టి వాళ్ళు ఏదో రోజు వస్తారని వీళ్ళకి తెలుసు, మెంటల్గా తెలుసు వాళ్ళు వస్తారని. నెక్స్ట్ వీళ్ళు హై ప్రియారిటీ ఏంటి, ఇప్పుడు క్లాన్ వైజ్ కాన్సెప్ట్లో ఉన్నారు కాబట్టి క్లాను, అండ్ ఇందులో ఈయన చీఫ్ కాబట్టి ఈయన చీఫ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలి, క్లాన్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలి, క్లాన్ సైజ్ తగ్గకుండా చూసుకోవాలి, క్లాన్లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఆ అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ రావాలంటే వీళ్ళు టీంలు విన్ అవుతూ ఉండాలి. సో ఆ పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ అన్ని వేసుకొని నేను ఇలా చేశాను అని చెప్పి డీటెయిల్గా చెప్తుంది అనమాట. అండ్ నబీల్ లేకపోతే మీరు వీక్ అని ఎందుకు ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇదే నబీల్ లాస్ట్ వీక్ మన అగేన్స్ట్ ఉన్నారు, నబీల్ వర్సెస్ మీ 4 అమ్మాయిలు ఆడి గెలిచారా, నేను పృథ్వీ కంట మీ 4 గట్టిగా ఆడారు కదరా, మర్చిపోయారా? అండ్ ఇంకోటి చెప్తా, మోటో ఓన్లీ వైట్ కార్డ్స్ ఆపడం అనుకుందాం. ఫస్ట్ టాస్క్ మీరు విన్ అయ్యాక సీత నబీల్ దగ్గరికి వెళ్ళి మనం ఒకటి విన్ అయ్యాం కదా, నెక్స్ట్ వాళ్ళకి ఇద్దాం అన్నది. మరి మీరు ఎందుకురా 3వ టాస్క్లో 15 మినిట్స్ కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఎలాగో వైల్డ్ కార్డ్స్ ఆపేశారు కదా, మరి మీరు ఎందుకు మాకు విన్ ఇవ్వలేదు అంటే నైనిక అంటది, అది అంటే నబీల్ది కదా, అది తన ఇండివిజువల్ గేమ్ ఉంటుంది కదా, అలా ఆలోచించాలి కదా అంటే కదా, ఇప్పుడు నేను సాక్రిఫైస్ వల్ల ఇండివిజువల్ గేమ్ పైన చేయలేను కదరా నాన్న, అది మీకు అర్థం అవ్వాలి. మీరు ఎందుకు ఆడటం లేదో నాకు అర్థం కావట్లేదు. నిన్న 3 గేమ్స్లో ఎవడు తీసుకున్నారు అంటే మా సైడ్ నుంచి మా టీంలో రొటేషన్ బేసిస్ మీద శక్తి టీంలో అందరూ ఆడాం, ఎవ్రీవన్ హ్యాస్ ప్లేడ్. మీ సైడ్ నుంచి ఎందుకు మీ అమ్మాయిలు రావట్లేదు, ఎంతసేపు నబీల్ ఎందుకు వస్తున్నాడు, ప్రతి దాంట్లో నబీల్ ఎందుకు లీడ్ చేస్తున్నాడు అని అడుగుతాడు. కరెక్ట్ పాయింట్ కదా. మీరు ఎందుకు ఆడట్లేదు, నిన్న 3 గేమ్స్లో ఎవరు లీడ్ చేసుకున్నారు, నబీల్ లేకపోతే మీ టీం వీక్ అనుకుంటున్నారని చెప్పి అంటాడు. నేను నో వీక్ అనుకోవట్లేదు, తను స్ట్రాంగ్ అనుకుంటున్నావు అని అంటది. ఇప్పుడు నిఖిల్ నా క్లాన్లో ఉన్నప్పుడు నా క్లాన్నే కదరా సేవ్ చేసుకోవాలి, అందరూ అనుకున్నారు నేను సోని అని పృథ్వీని చీఫ్ చేయడానికి హెల్ప్ చేశానని చెప్పి. అంటే చీఫ్ సెలక్షన్ ప్రాసెస్లో బేసిక్గా ఏమవుతుందంటే వీళ్ళు ఏమనుకున్నారు, ఈ పక్క క్లాన్ వాళ్ళు ఏమనుకున్నారంటే నిఖిల్ ఈ గేమ్ ఆడుతుంది ఓన్లీ పృథ్వీని సోనియాని చీఫ్ సెలెక్ట్ చేయడం కోసం అని చెప్పి. బట్ వాళ్ళిద్దరు ఫోటోలు చిదిగిపోయిన తర్వాత కూడా నేను గివప్ ఇవ్వలేదు కదా, మణికంఠ గల్ల సోఫాలో కూర్చోలేదు కదా, నేను మళ్ళీ గట్టిగా ఆడాను, దెబ్బలు తగిలిన కూడా ఆడాను, ఎందుకు మన క్లాన్లో విన్ చేయడం కోసమని, సీతను విన్ చేయడం కోసమే. అది మీకు కనబడదు ఏంటని, పర్ఫెక్ట్ లాజిక్ అంతే కదా. గివప్ ఇచ్చేయచ్చు కదా, కానీ గివప్ ఇవ్వలేదు, ఆడాడు, సీతను విన్ చేయించాడు కదా, అదే చెప్తారన్నమాట. నేను నా క్లాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చాను ఆరు వైల్డ్ కార్డ్కి భయపడ్డానికి వచ్చానారా, భయపడ్డానికైతే నేనైతే రాలేదు, నేను నా క్లాన్ ప్రొటెక్టే చేసుకుంటున్నాను, వైల్డ్ కార్డులు ఎలా వచ్చినా కూడా నాకు పర్లేదని. ఇది కావాలి వీళ్ళు. వైల్డ్ కార్డ్ అంటే వణికిస్తున్నారు అన్నమాట. వైల్డ్ కార్డ్ ఏంటి, వాళ్ళు ఏమైనా వేరే గ్రహం నుంచి వస్తున్నారా, ఈ గ్రహం నుంచి వస్తున్నారు, ప్లస్ వాళ్ళకి ఇంకా మైనస్, ఎందుకంటే డే 1 నుంచి లేరు, వీళ్ళకి డే 1 నుంచి ఉన్నారు కాబట్టి ఒక డీసెంట్ ఫ్యాన్ బేస్ అనేది ఫామ్ అవుతుంది. వీళ్ళు మరీ ఓవర్గా ఆలోచిస్తున్నారా లేకపోతే కావాలని అలా యాక్ట్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. బట్ నిఖిల్ అయితే క్లారిటీతో ఉన్నాడనమాట. చెప్పరా వాట్స్ హ్యాపెనింగ్ టు యూ నానా, వాట్స్ హ్యాపెనింగ్ టు ద గర్ల్స్, ఎందుకు అర్థం కావట్లేదు మీకు? నైనిక అంటే మై టీమ్ ఈజ్ ఫైన్, ఐఎమ్ నాట్ హియర్ టు కంప్లైంట్ బిహాఫ్ ఆఫ్ మై క్లాన్. నా క్లాన్ మీద నుంచి ఏదో కంప్లైంట్ కోసం రాలేదు ఇక్కడ. మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఐ డోంట్ నీడ్ ఇట్ యాక్చువల్లీ అంటే. నిఖిల్ అంటాడు, నువ్వు అనుకున్నావు ఇది నా డెసిషన్ కాదు, ఇది వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని. నో, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ మై డెసిషన్ అని చెప్తాడు. మీరందరూ వైల్డ్ కార్డ్ వెనకపడ్డారా, బట్ నేను మన క్లాన్ ఓడిపోతే మన క్లాన్ నుంచి ఒకరు రిస్క్ అని ఆలోచిస్తున్నాను, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాను, మీరు ఎంతసేపు వైల్డ్ కార్డు వైపు ఆలోచిస్తున్నారు.
అని చెప్తారన్నమాట. నైనిక అంటది, ఐ నో మీరు నబీల్ని తీస్తారని నాకు ఎప్పుడో తెలుసు, బికాజ్ ఐ నో పీపుల్ ఇన్ యువర్ క్లాన్ అండ్ హౌ దే థింక్ అని. అంటే సోనియా గాకుల గురించి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎవరిని తీస్తారో మాకు తెలుసు అంటే నిఖిల్ చెప్తాడు, నేను అదే చెప్తున్నాను రా, బట్ రీజన్ అయితే అది కాదు. ఫస్ట్ నన్ను అడిగారు, ఫస్ట్ నన్నే అడిగితే ఇందాక నేను చెప్పిన రీజనింగ్లన్నీ చెప్పాను, నువ్వేమనుకుంటున్నావు అంటే నేను అప్పుడు అవన్నీ చెప్పాను. నెక్స్ట్ ఆల్ ఇన్పుట్స్ ఇచ్చారు, తర్వాత అన్నీ మేము కన్సాలిడేట్ చేసి తీసుకునే డెసిషన్ ఇదని చెప్తాడు. అండ్ ఐ డింట్ లైక్ సీత వచ్చి నన్ను ఇండైరెక్ట్గా నబీల్ సేవ్ చేయమన్నది కదా, అది అస్సలు నాకు నచ్చలే అని చెప్పి రీజన్ చెప్తాడు. బాగుంటుంది. మొన్న క్లాన్ సెలెక్షన్ అయినప్పుడు ఆమె ఏమన్నదరా అందరి ముందు, నేను మణికంఠన్ రీప్లేస్మెంట్ చేయమంటే నేను చేయలేను, బికాజ్ మిగిలిన వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చారు, నన్ను నమ్ముకొని వచ్చారు అని అన్నది కదా. మరి నువ్వు ఇక్కడ ఇండైరెక్ట్గా నబీల్ కోసం వేరే వాళ్ళని ఎలా సాక్రిఫైస్ చేయమంటున్నావు, మరి అది రాంగ్ కదా కదా. అప్పుడు నైనిక అంటది, 2 థింగ్స్ యాక్చువల్గా నేను వచ్చింది అది కాదు, 2 విషయాలు ఐ వాంట్ టు సే అని చెప్తుంది. జనాలు ఇక్కడ ఏమనుకుంటున్నారంటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా అది నీ దగ్గర నుంచి రావట్లేదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, ఆర్ వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల వస్తుంది, అంటే సోనియా దగ్గర నుంచే అది చెప్పడానికి వచ్చాను. బికాజ్ అలా కనిపిస్తుంది అండ్ ఐ హ్యావ్ దట్ క్లారిటీ, బట్ అంటే నాకు తెలుసు అది నీ దగ్గర నుంచి వస్తుందని అని అన్నది కదా, పెద్ద సొల్లు. ఈమె బోల్డ్ సార్లు విష్ణుప్రియతోనే సీతతో అంటది, అక్కడ ఏ డెసిషన్ అయినా ఈయన దగ్గర నుంచి రాదు, సోనియా దగ్గర నుంచి వస్తుందని చెప్పి. ఇక్కడ నిఖిల్తో మాత్రం నేను నాకు తెలుసు, నాకు అర్థమైంది నీ గురించి, డెసిషన్ నువ్వే తీసుకుంటావు, బట్ వేరే వాళ్ళు డెసిషన్ సోనియా దగ్గర నుంచి వస్తుందని చెప్పి నేను బ్యాడ్గా అనుకుంటున్నారు, అది నాకు నచ్చట్లేదని చెప్పి చాలా సొల్లు చెప్పింది. అస్సలు కాదు, ఈమె కూడా అలాగే పోర్ట్రే చేస్తుంది. పెద్ద ప్లాన్ ఇది. లైవ్ చూసిన వాళ్ళకి మాత్రం ఇది అర్థమవుతుంది. నేను లైవ్ చూస్తున్నాను కాబట్టి నాకు తెలిసి డబల్ షేడ్స్, బికాజ్ అలా కనిపిస్తుంది. అండ్ ఐ హ్యావ్ దట్ క్లారిటీ, బట్ నేను అందరికీ వెళ్ళి చెప్పలేను కదా చెప్పిన నంబరు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, మీరు అందరితో చాలా మంచిగా ఉన్నారు కదా డే 1 నుంచి, సో ఇలాంటి డెసిషన్లు సడన్గా తీసుకోవడం వల్ల సింక్ అవ్వట్లేదు, మేము తీసుకోలేకపోతున్నాం, వీ కాంట్ టేక్ ఇట్ అంటే బాగుంటుంది ఇక్కడ నిఖిల్ డైలాగ్. సి ఎవ్రీ టైం నేను ఇవ్వాలా, వెన్ ఐఎమ్ గివింగ్ వాట్ ఐఎమ్ గెట్టింగ్ బ్యాక్, నాకేం వెనక్కి రావట్లేదు కదరా, అది ఆలోచించరా అని. నైనిక, నాకు తెలుసు కదా నేను వేరే వాళ్ళ గురించి చెప్తున్నా అని చెప్తుంది. మళ్ళీ ఏ లేదు, ఇప్పుడు జరిగిన కాన్వర్సేషన్ అంతా వెళ్ళి మొత్తం ప్రేరణకి, సీతకి, విష్ణుప్రియకి చెప్పేస్తుంది ఎక్స్పెక్టెడే. అప్పుడు నిఖిల్ అంటే, చెప్పురా, టెల్ మీ, నేను ఇస్తున్నాను కదా నాకేం వస్తుంది. అండ్ ఒకటి మీరు అర్థం కావాల్సింది ఏంటంటే, నా దగ్గర నుంచి మై ఇండివిజువల్ గేమ్ ఈజ్ డిఫరెంట్, క్లాన్ గేమ్ ఈజ్ డిఫరెంట్, చీఫ్ గేమ్ ఈజ్ డిఫరెంట్, అది మీరు అర్థం చేసుకోవాలని చెప్తారు. ఇంకా నిఖిల్ పడుకోవడానికి వెళ్ళిపోతారు. ఇంకా ఇప్పుడు వరకు ఏదైతే జరిగిందో ఎంటైర్ కాన్వర్సేషను, ఇప్పుడు నైనిక లోపలికి వెళ్తుంది, సీత, విష్ణుప్రియ, ప్రేరణ ఉంటుంది. ప్రేరణ అడుగుతుంది ఏం జరిగింది అంటే, మొత్తం ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడా, రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడంటే, ఇప్పుడు నేను చెప్పిన భాగవతం మొత్తం చెప్తుంది నైనిక, మొత్తం యాస్టీస్ పిన్ పాయింట్. అప్పుడు అదే సింపుల్గా చెప్తా చూడండి. ప్రేరణ అడుగుతుంది ఏమైంది అని చెప్పి, డిడ్ హీ గివ్ రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడంటే, నైనిక అయ్యా చెప్పి మొత్తం చెప్తుంది. మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అనుకుంటున్నాం కానీ దట్ వాజ్ హిజ్ డెసిషన్. ఒక చీఫ్గా ఆలోచించాడు, ఆ 4 మెంబర్స్ లాజిక్, క్లాను, హోము, పక్కింటోడి ఇంటికి ముందు హెల్ప్ చేస్తావా, సొంత ఇంటికి హెల్ప్ చేస్తావా, మొత్తం అన్నీ చెప్తుంది అన్నమాట. ప్రేరణ అంటది, ఏ బేసిస్ పైన నబీల్ తీశారు అది అడిగావా, బికాజ్ వాడి గేమ్ వల్ల వాళ్ళకి ఏం ఎఫెక్ట్ కాలేదు కదా అందుకే అడుగుతుందంటే, నైనిక సి హీ నోస్ హిస్ గేమ్ అండ్ హీస్ ప్లేయింగ్, ఓకేనా, అంత గురించి నేను చెప్పలేను అంటది. నబీల్ లేకపోతే మీరు ఆడలేరా అని అన్నాడు నన్ను అంటే, అప్పుడు సీత అంటది, నేనేం అలా అనలేదు, కావాలని అలా పోర్ట్రే చేస్తున్నారంటే, సీత ఇండైరెక్ట్గా అలాగే ఉంది, స్ట్రాంగ్ ప్లేయర్ని తీయక అంటే నబీల్ని తీయక, కావాలంటే వీక్ ప్లేయర్ని తీయని చెప్పి ఇప్పుడు అనట్లేదు అంటుంది, కానీ సీత అయితే అన్నది. ప్రేరణ అంటది, నాకు ఎందుకు నబీల్ రిమూవ్ చేసారో లాజిక్ తెలియాలి అంటే, సీత అంటదే వదిలేసే ఆ టాస్క్ గురించి అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ ఏం పిక్ ఉంటుందంటే, నాకు ఒకటే అర్థం కదా, వాళ్ళ టీంలో నుంచి వచ్చేసరికి మనీని తీస్తారు, మన టీంలో నుంచి వచ్చేసరికి నబీల్ని తీశారు, ఆ లాజిక్ నాకు కావాలంటే, ఎవడైనా అంతే, ఆ టీంలో నుంచి మనకంటే సాక్రిఫైస్ అయ్యాడు, లేకపోతే వీక్ ప్లేయర్ తీస్తాడు. పక్క వాళ్ళు తీయమన్నప్పుడు ఎంత వీక్ ప్లేయర్ తీయమన్నా చెప్పినా ఏదో సొలి చెప్పి స్ట్రాంగ్ ప్లేయర్ తీస్తారు, ఎందుకంటే వీళ్ళు కూడా ఆ ప్లేస్లో ఉంటే వీళ్ళైనా అదే చేస్తారు, దీనికి లాజిక్ ఎందుకు. ప్రేరణ అంటది, నబీల్ వల్ల ఏం థ్రెట్ లేదు వాళ్ళకి, సో వై నబీల్ అని చెప్పి అంటది. నైనిక అంటది, ఐఎమ్ కన్విన్స్డ్ రా విత్ హిజ్ లాజిక్స్, ఒకటైతే చెప్పుకోవాలి, హీఈస్ ప్లేయింగ్ హిజ్ గేమ్. తర్వాత విష్ణుప్రియ ఏం చెప్తుందంటే, ఈ ఇందాక జరిగిన డ్యాన్స్ టాస్క్తో నాకు మొత్తం హౌస్లో ఎవరితోని ప్రాబ్లం లేదు, ఈవెన్ సోనియా గారితో కూడా కలిసిపోయాము, సోనియా గారు కూడా మంచిగా మాట్లాడారు, నాకు అసలు అర్థం కావట్లేదు నెక్స్ట్ నామినేషన్ ఎవరికి వెయ్యాలో, నాకు అందరితోని మంచి ర్యాప్ ఉంది, నేను ఇక్కడ ఇలా అయితే నేను కష్టం బిగ్ బాస్ హౌస్లో ఉండలేను,
అంటే అప్పుడు శ్వేత అంటది, నువ్వు మరీ ఎమోషనల్గా అయిపోతున్నావు, గేమ్లో ఫ్రెండే, గేమ్లో ఎక్కడో దగ్గర లూప్ హోల్ దొరుకుతుంది, ఆ పాయింట్ పెట్టుకొని నామినేషన్ చేసుకో, మరీ ఎక్కువ కనెక్ట్ అయిపోక. బిగ్ బాస్లో ఒకరు ఇద్దరు కనెక్ట్ అవుతారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయినట్టు, మిగిలిన వాళ్ళతో హాయ్ బాయ్ హలో అలా ఉండు, అలాగే ఎక్కడో దగ్గర పాయింట్లు వస్తాయి కదా, ఆ పాయింట్ అయ్యి తప్ప అందరితో కనెక్ట్ అయ్యామనుకో నాకు అయినట్టు అవుతుంది. నేను అలాగే సోనియా గారిని ఫ్రెండ్ ఏమో అనుకొని కనెక్ట్ అయ్యాను. ఫస్ట్ మేము ఇద్దరం బెడ్మేట్స్, తర్వాత కట్ చేస్తే ఆమె గట్టిగా నాకే నామినేషన్ వేసింది. నామినేషన్ వేయడం కూడా కాదు, చాలా హార్ష్గా మాట్లాడింది, హార్ష్గా యారగెంట్గా మాట్లాడింది. తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి నార్మల్గా ఉంది. నాకు అసలు అర్థం కాలేదు ఏది రియల్ అని చెప్పి, నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. తర్వాత నేను అప్పుడు మైండ్లో నుంచి డిస్కనెక్ట్ చేస్తానని, అండ్ ఎవరితో కూడా ఎక్కువ బాండింగ్ పెట్టుకోవట్లేదు, ఓన్లీ మన ముగ్గురితో తప్ప. పృథ్వీది కూడా అలాగే హట్ అయ్యాను. అప్పటి నుంచి ఒక క్లారిటీ వచ్చింది, మన ముగ్గురు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదో పాయింట్ దొరుకుతుంది కదా, ఆ పాయింట్ పెట్టి నువ్వు ఎక్కువ మైండ్కి తీసుకోక అని చెప్తే, అప్పుడు ప్రేరణ కూడా మాట్లాడుతుంది అన్నమాట సోనియా అఖిల గురించి. అవును, ఆమె గట్టిగా హార్ష్గా మాట్లాడేస్తుంది. ఆమె బేసిక్గా నామినేషన్స్లోని అండ్ నిఖిల్ అండ్ పృథ్వీతోనే ఉంటుంది చూసారా, అది రియల్. మిగిలినంతా అది రియల్ కాదు, జస్ట్ గేమ్ కోసం నటిస్తుందంతా, యాక్ట్ చేస్తుందంతా. ఆమె రియల్ సెల్ఫ్ అయితే వచ్చేసరికి మనం నామినేషన్స్లో ఏదైతే చూస్తామో అది తన రియల్ సెల్ఫ్, అండ్ పృథ్వీతోని నిఖిల్ దగ్గర ఆమె రియల్ సెల్ఫ్ చూపిస్తుంది అని చెప్తుంది. అండ్ ఏం చెప్తుంది అంటే, అట్లీస్ట్ సోనియాగా అర్థమవుతుంది నాకు ఇక్కడ ఎంటైర్ హౌస్లో అర్థం కాదు నిఖిలే. ఒకటి విషయం చెప్తాను, ఇదే బాగా డీకోడ్ చేసిందని చెప్పే కదా, ఒక విషయం చెప్తాను, నిఖిల్ అయితే కంపల్సరీగా డంబ్ అయితే కాదు, ఆయన చాలా స్మార్ట్, డంబులా యాక్ట్ చేస్తున్నాడు ఇక్కడ. నాకు అర్థమవుతుంది ఏంటంటే, అండ్ తను సోనియాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టు నటిస్తున్నాడని నా ఫీలింగు. అండ్ ఇప్పుడు ఏదైతే డెసిషన్లు వస్తున్నాయో అది సోనియా దగ్గర నుంచి వస్తున్నాయి అన్నట్టు పోర్ట్రే చేస్తున్నాడు. బట్ బ్యాక్ ఆఫ్ ద అంటే వెనక నుంచి మాత్రం ఆ డెసిషన్ వచ్చేసరికి ఏమంటే నిఖిల్దే, బట్ ఈమె సౌండ్ ఎక్కువ చేస్తుంది కాబట్టి ఈమె పేరు ఎక్కువ వస్తుందని చెప్పి నా ఫీలింగ్. ఆర్ ఆమెను గుడ్డిగా ఫాలో అవుతున్నాడంటే ఏదో స్కెచ్ అయితే ఉంటుంది అని చెప్పి కరెక్ట్గా ట్రాక్ చేసింది. 100% అదే ఆయన కాన్సెప్ట్ ఏ లేదు నిఖిల్ది, మంచో చెడో. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే అందరితో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు, టాస్క్లు వచ్చినప్పుడు సరే గట్టిగా ఆడుతున్నాడు, అలాగే 3 సార్లు చీఫ్లు అయ్యాడు. అంటే తనకి తెలుసు సోనియా అఖిలతో ఆయన పెట్టుకుంటే వర్బల్గా తట్టుకోలేడు. సో అలాంటి పర్సన్తో ఎనిమిటీ ఉండకూడదు కానీ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఆమె హౌస్లో ఉండాలని కూడా లేదు, ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా సేవ్ చేస్తాడు. మొన్న సేవ్ చేసినప్పుడు 9 కానీ సేవ్ చేయకుండా. సో ఆయన చాలా జాగ్రత్తగా ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటూ, ఇప్పుడు ఒకవేళ సోనియా అఖిల ఆయన్ని కంట్రోల్ చేస్తున్నట్టు తెలిసినా కూడా అలా క్యారీ చేస్తూ ఆయన గేము డౌన్ ద లైన్ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాడు కింద నుంచి నీట్గా. అది చాలా జాగ్రత్తగా గమనిస్తే కానీ అర్థం కాదు. సో ఇది జరిగింది డిస్కషను. రేపు యాక్చువల్గా రేషన్ టాస్క్ ఉంటుంది. రేషన్ టాస్క్లో ఎలాంటి టాస్క్లు పెడతారు, వీళ్ళకేం వచ్చింది వాళ్ళకేం వచ్చింది, అండ్ చూద్దాం వైల్డ్ కార్డ్ అప్డేట్స్ ఏమైనా వచ్చాయో అనేది. యాజ్ ఆఫ్ నో అయితే 5 టాస్క్లు జరిగిపోయి 3-2. సో 2 వైల్డ్ కార్డ్స్ వస్తారని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు. సో మిగిలిన టాస్క్లు మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ అవ్వచ్చేమో నా ఫీలింగ్ చెప్తా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, అనాలిసిస్ నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ మార్నింగ్ ఓటింగ్ అనాలిసిస్ వద్దాం ఒక 12 o'clock 1 o'clockకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలదు. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్.